హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. అదే అండి ఓట్స్ లడ్డు. ఓట్స్ లడ్డు అంటే ఓట్స్తోనే కాకుండా అండ్ టేస్ట్ లేకుండా కూడా కాదు, ఓట్స్ అండ్ మంచి టేస్టీతో కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం అయితే నేను కప్పు పల్లీలు, కప్పు నువ్వులు, ఇంకా 2 కప్పుల ఓట్స్, ఒక కప్పు బెల్లం తురుము, ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఓట్స్ వేసుకొని మంచిగా వేయించుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న ఓట్స్ అయితే గ్లూటెన్ ఫ్రీ ఓట్స్, చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇంకా ఇది వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే ఈ లడ్డు పౌడర్గా కూడా ఉంచేసి మనం పాలల్లో కూడా మిక్స్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు, లేదైనా పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ పౌడర్ కూడా. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా నేను సిమ్లో పెట్టేసి ఓట్స్ని మంచిగా వేయించుకోవాలి. ఇలా లేదు అంటే ఎక్కువసేపు ఉంచితే ఓట్స్ అనేవి అడుగున మాడిపోతాయి. కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓట్స్ను వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా వేగుతాయి, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి మనకి లడ్డు అనేది అంత టేస్ట్ రాదు. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా పల్లీలను కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం ఇదే కడాయిలో నువ్వులు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా 3 కూడా మంచిగా వేయించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి పట్టేసుకోవాలి. ముందుగా అయితే ఓట్స్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్గా మిక్సీ పట్టేసి పక్కకు తీసేసుకున్నాను. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో పల్లీలు ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి కొంచెం పౌడర్గా అయిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పల్లీ పౌడర్ కూడా ఓట్స్ పౌడర్, పల్లీ పౌడర్ 2 కూడా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఒకసారి కింది నుండి పై వరకు కూడా మొత్తం పౌడర్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముద్దల్లా చుట్టేసుకుంటే మనకైతే ఓట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇవి కావాల్సినవి మాత్రమే ముద్దలా చేసేసుకొని మిగతాది కూడా పౌడర్ అలా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని ముద్దలు చుట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి.